బాత్రూంలో గుండెపోటు ఎందుకు వస్తుంది? స్నానం చేసేటప్పుడు చందటగా కాళ్ళు, చేతులు, భుజాలు మీద కాకుండా బొడ్డు మీద 1 నిమిషం పాటు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. బొడ్డు కింద అర్చేహి పట్టే సాధారణంగా వృద్ధుల్లో బాత్రూంలో హార్ట్ అటాక్స్ లాంటివి వస్తుంటాయి. ఇలా స్నానం చేయటం వల్ల అలా జరిగే అవకాశం పెద్దగా ఉండదు. కొందరికి బీపీ అమాంతం పెరుగుతుంది, కొందరికి పక్షవాతం కూడా వస్తుంది. ఖడ్గం మీద చేతుల మీద నీళ్లు పోసినప్పుడు ఆ హంగం మటుకే చల్లగా ఉంటుంది, మిగతా ప్రాంతం సాధారణ స్థితి ఉంటుంది. చనింట్ల స్నానానికి మాత్రమే కాదు, వెనిట్ల స్నానానికి కూడా ఇది వర్తిస్తుంది. నీటి స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిజానికి కరెక్ట్ గా స్నానం చేసే విధానం ఇది ముఖ్యంగా బీపీ ఉన్నవారికి. బొడ్డు మీద మొదటగా నీరు గారాళంగా 30 సెకండ్స్ లేదా 1 నిమిషం పాటు పోయాలి. బొడ్డు దగ్గర 72,000 నాడులు అనుసంధానం అయి ఉండటం చేత వెచ్చగా ఉండటం జరుగుతుంది. ఇది సైనస్ కి సంబంధించిన అంశం. రక్త ప్రసరణ మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఇంకా చాలా ఫలితాలు ఉంటాయి. స్నానం చేయటం వల్ల మానసిక స్థితి వెంటనే మెరుగవుతుంది. ఇది ఆయుర్వేదంలో ఒక ఆరోగ్య సూత్రంగా పరిగణిస్తారు. కొందరు వృద్ధులు రాత్రి పూట నేచర్ కాల్స్ అటెండ్ అయ్యేటప్పుడు నిద్రలేస్తూనే వెళ్తారు. ఇది చాలా ప్రమాదకరం. దానికి బదులు 1-2 నిమిషాలు పాటు స్థిమితంగా కూర్చొని కళ్ళు తడుముకుని మెలకువ నిదానంగా వెళ్ళాలి.